నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సింపుల్గా చెప్పాలంటే SIR. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయటమే ఎన్నికల సంఘం బాధ్యత. ఉద్దేశం మంచిదైనా కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ జరుగుతోంది. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే SIR తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం. దీంతో 2 రోజులుగా సర్ అంశంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు హీటెక్కాయి. ప్రతిపక్షాల ఆందోళనలతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్చకు అంగీకరించింది. డిసెంబర్ 9న ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో చర్చ జరగనుంది. ఇప్పటికే బీహార్లో సక్సెస్ఫుల్గా సర్ జరిగింది. త్వరలోనే 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముగియనుంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ జరుగుతోంది. 51 మంది కోట్ల ఓటర్ల జాబితాను పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సర్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే ఆ జాబితాలో 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. సర్ ప్రక్రియకు ముందు బీహార్ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.90 కోట్లు. ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24 కోట్లయింది. ఓటర్లు తమ సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో జాబితాలో చేర్చలేదని ఈసీ స్పష్టం చేసింది. మొన్నటి వరకు బీహార్లో అక్రమ వలసదారులను, నకిలీ ఓటర్లను సర్ బెంబేలెత్తించింది. ఇప్పుడు దీదీ అడ్డా పశ్చిమ బెంగాల్, స్టాలిన్ ఇలాకా తమిళనాడు, కామ్రేడ్ల కంచుకోట కేరళలోనూ షేక్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక బెంగాల్లో సర్ దెబ్బకు దశాబ్దాలుగా పాగా వేసిన బంగ్లాదేశీయులు స్వదేశానికి పరుగులు తీస్తున్నారు. వేలాది మంది పెట్టేబేడా సర్దుకొని భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాలే బెంగాల్ రాజకీయాన్ని మలుపు తిప్పబోతున్నాయనే చర్చ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బోర్డర్లో అసలేం జరుగుతోంది? ఏళ్ల తరబడి పాగా వేసిన బంగ్లాదేశీయులు స్వదేశానికి తిరుగు పయనం కావడానికి రీజన్ ఏంటి? తాజా పరిణామాలు కోల్కతా రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సర్ ప్రక్రియ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు లేవు. అయితే త్వరలోనే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పాండిచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. కేంద్ర ప్రభుత్వంతో ఎన్నికల సంఘం కుమ్మక్కై పనిచేస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనేకసార్లు ఆరోపణలు చేశారు. సర్ తప్పుల తడగ్గా ఉందని తక్షణమే ఆపాలన్నారు ప్రతిపక్ష నేతలు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటర్ జాబితాలో సవరణలు అవసరమని ఈసీ భావిస్తే తక్షణమే ప్రత్యేక సవరణ మొదలుపెట్టే సర్వాధికారం ఎన్నికల సంఘానికి ఉంది. రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ ద్వారా ఈసీకి సవరణ అధికారాలు సంపూర్ణంగా కల్పించబడ్డాయి. నిజానికి ఓటర్ల జాబితా ఎప్పుడూ స్థిరంగా కొనసాగడం సహేతుకం కాదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి.
అనర్హులు, నకిలీ ఓటర్లతో పాటు విదేశీయులను ఓట్ల జాబితా నుంచి తొలగించేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే జాబితాలోకి బయటి పౌరులు ఎలా వచ్చారన్నదే అసలైన ప్రశ్న. ఓటరు నమోదుకు ఉపయోగించే ఫామ్ 6లోని నిబంధనలే అందుకు కారణంగా కనిపిస్తున్నాయి. ఓటర్ల నమోదు నిబంధనలు 1960 ప్రకారం రూపొందించిన ఆ దరఖాస్తులోని అంశాలపైనే ఇప్పుడు వివాదం నడుస్తోంది. సో ఈ సర్ వివాదంపైన ఇవాళ మన డిబేట్లో మాట్లాడుతాం. సర్ ప్రక్రియ ఎందుకు ఇంత వివాదాన్ని రేపుతోంది? దీనిపైన ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, అండ్ అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు, అండ్ బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్, ముందుగా రామ్మోహన్ రావు గారు, భారత ఎన్నికల చరిత్రలోనే 2003 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఫస్ట్ టైం ఈ సర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది అనేది. సో ఇది కేవలం ఓటర్ల జాబితాను శుద్ధి చేసే ప్రక్రియగా చూడాలా, లేదు అనంటే ఇది ఫ్యూచర్లో జాతీయ స్థాయికి ఎన్పిఆర్ ఎన్ఆర్సీకి డేటాబేస్ తయారు చేసేటువంటి ఒక పొలిటికల్ టూల్గా చూడాలా? రెండో దానికి అధికారం లేదు రోజా గారు. మీకు అట్లాగే వెంకటరెడ్డి గారికి, యాదవ్ మల్లయ్య గారికి, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారికి రోజు రాజ్ న్యూస్ ప్రేక్షణ నమస్కారం. మీరు అన్న రెండోది ఎన్ఆర్సీకి వీరికి అవకాశం లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం దీనికి వర్తించదు, చేయడానికి వీల్లేదు. ఎన్ఆర్సీ చేయాలంటే హోమ్ మినిస్ట్రీ చేయాలి. కానీ ఓటర్ లిస్ట్ లో సవరణకు పూర్తి అధికారులు ఇంతకుముందు మీరు చెప్పారు కదా, సబ్ సెక్షన్లతో సహా చెప్పారు, అది పూర్తిగా వాస్తవం. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951-52 ప్రకారం ఖచ్చితంగా 50-51 ప్రకారం తప్పనిసరి చేయొచ్చు. ఆ చేయడానికి అభ్యంతరాలు ఉండొద్దు అంటున్నాను. నేను స్పష్టంగా అన్ని రాజకీయ పక్షాలు నడుపుతున్నాను. ఎందుకంటే 99 నుంచి ఈ రంగంలో పనిచేస్తున్నామని పూర్తిగా 99 ఓటర్ లిస్టు పక్షాల నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రతి ఓటర్ లిస్ట్ పక్షాలలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తున్నాం, దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, 3-4 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయన్నా వద్దా అంటున్నాను. ఇంకో మాట కూడా ఏంటంటే మనకు మొత్తం 100 కోట్ల ఓటర్లు ఉన్నారు. 97,48,00,000 ఓటర్లు ఇప్పుడు నమోదై ఉన్నారు. రేపు వస్తే 100 కోట్లు అవుతుంది కొంచెం. అంటే మనకు మొత్తం జనాభా అంటే డెమోగ్రఫీ చూసుకుంటే ఎప్పుడు కూడా 18 ఏళ్ల 0 to 18 years వాళ్ళు 40% ఉంటారు. ఇప్పుడైతే మరి యువతరం పెరుగుతుంది, మనకు కూడా వృద్ధతరం పెరుగుతున్నా కూడా ఇప్పటికి కూడా 73% మన ప్రజలు 55 సంవత్సరాల లోపటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ 50 దాటిన వాళ్ళందరూ 26% మాత్రమే ఉన్నారు, 27% మాత్రమే ఉన్నారు. కనుక అట్లా చూసుకుంటే 60% ఓటర్లు ఉండాలి, 40% ఓటర్లు ఉండడానికి వీల్లేదు. 60% అంటే ఏంది? 100 కోట్లకు 60 కోట్లు, అట్లాగే 140 కోట్లు అనుకో, 40 కోట్లకు దాదాపు 24 అంటే 85 కోట్ల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. 90 కోట్లు అనుకున్న 10 కోట్ల మంది ఇట్లా ఉన్నారు కదా దేశవ్యాప్తంగా. అందుకని నేను ఏమంటున్నానంటే దాదాపుగా 10 నుంచి 15% ఓటర్లు చచ్చిపోయిన వాళ్ళ ఓటర్లు, లేకుంటే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, ఇంకా గట్టిగా మాట్లాడితే 4-5 చోట్ల ఉన్న వాళ్ళ ఓట్లు కలుపుకుంటే 20 కోట్ల వరకు ఓటర్లు పోవాల్సిన అవసరం ఉంది. ఈ లిస్ట్ లో ఉండడానికి వీల్లేదు. ఈ దొంగ ఆట ఎన్ని రోజులు ఆడుకుందాం అంటున్నా, అన్ని రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తున్నా. ఈ దొంగ ఆట ఆడుకుంటున్నాం మనం. ఆటగాళ్ళు మారుతున్నారు, ఆట నియమాలు మారాలా లేదా అంటున్నాను. ఇందులో పొరపాట్లు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ చేసేంత సమర్థిస్తలేను. అంతకుముందు ఆధార్ కార్డు పనికిరాదంటే కోర్టులో పిటిషన్ వేసినాం కదా, కోర్టులో అయితే నెగ్గినాం కదా, ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు చెప్పండి అంటే అవి ట్యాంపరింగ్ చేయడానికి వీలుంటది అని చెప్పి సుప్రీంకోర్టు ముందు ఎన్నికల కమిషన్ అనేది. అంటే మీరు రేషన్ కార్డు ట్యాంపరింగ్ చేయరాదా, ఇతర గుర్తింపు కార్డు ఏడన్నారు కదా, అవన్నీ ట్యాంపరింగ్ చేయద్దారా అంటే మొట్టికాయలు కొట్టి మన సుప్రీంకోర్టు ఏమన్నది, ఆధార్ కార్డు కూడా పనికి వస్తుందని చెప్పింది. అందుకని ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ 12 రాష్ట్రాలు చేయడానికి కారణం చెప్తాను. అట్లాగే మళ్ళీ మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఎందుకు కావడం లేదంటే 2028-29 దాకా ఎలక్షన్ లేవు కనుక వచ్చే ఈ సంవత్సరం 2026లో మనది కూడా జరుగుతుంది సమీక్ష. మొట్టమొదటిగా మనకు ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ఏర్పడినప్పుడు రాజకీయ పార్టీలకు మొట్టమొదటిసారి ప్రస్తావించింది రాజ్యాంగంలో ఎక్కడ లేదు. నేను అడ్వకేట్ చెప్తున్నాను రోజా గారు, రాజ్యాంగంలో రాజకీయ పార్టీల పుట్టుక కానీ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ రాయలేదు. కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్, గుర్తింపు అట్లాగే ఇవన్నీ అందులో ఉన్నాయి. అందులో స్పష్టంగా పేర్కొన్న ఓటర్ లిస్టును ప్రతి సంవత్సరం జనవరి 1 నాటికి సవరించేవాళ్ళు. ఇప్పుడు మారింది. ఇప్పుడు సంవత్సరానికి 4 సార్లు సవరిస్తున్నారు. సమ్మరీ రివిజన్ 4 సార్లు చేస్తున్నారు. 2022 నుంచి 2004 వరకు ఇప్పటి వరకు ఈ సవరణ జరిగింది. ఎస్ఆర్సి జరిగింది. అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు. గత 20 ఏళ్లుగా, 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, 10 ఏళ్ళేమో మోడీ గారు, 22 ఏళ్లుగా ఈ ప్రాసెస్ జరగలే కదా. మరి ఎంత తప్పులుండే, ఎంత చెత్త పేర్కపోవచ్చు. నేను మన పండుగలతో పోరుస్తున్నాను. నేను సంక్రాంతి పండుగకి ఏం చేస్తాం మనం, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కానీ, మనకు తెలంగాణలో అయితే హోలీ పండుగ నాడేస్తాం, ఆంధ్రలో మన సంక్రాంతి పండుగ నాడేస్తాం. పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో కాల్చేస్తారు కదా అప్పుడు. తర్వాత లేకుంటే కామదహనంలో కాల్చేస్తాం మనం పనికిరాని ఇంట్లో ఉన్న వస్తువులు.
అట్లాగే ఓటర్ లిస్టులు ఇంత తప్పులు ఉంటే వీటిని కాల్చాలా వద్దా, వీటిని సవరించాలా వద్దా, పనికిరాని వస్తువులు పడేయాలంటే పనికిరాని వస్తువులు ఎవరు చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, 4-5 చోట్ల వాళ్ళు పోవన్నా లేదంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలు నా విజ్ఞప్తి ఏంటంటే అసలు సంగతి మర్చి మిగతా అన్ని మాట్లాడుకుంటున్నాం ప్రజగా. నేనేమంటున్నానంటే సార్ మీరు అన్నది కరెక్టే, ఈ చెత్త అంతా పోవాలి, కానీ మరి ఈ చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకుండా ఇంత చెత్త పోగయ్యేదాకా ఎందుకున్నారు? గత ప్రభుత్వాలు ఏం చేశాయి? అదే కదా ఇప్పుడు అందుకని దాన్ని రెండు ప్రభుత్వాలు 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారు, 10 ఏళ్ళు మోడీ గారు కూడా ఏం చేశారని అడుగుతున్నాను నేను కూడా. ప్రతి సంవత్సరం చేసే దాంట్లో అరకొర మార్పు చేసి అవే లిస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా చూడండి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 1.8% ఓట్ల తేడాతో ప్రభుత్వాలు పడిపోయినాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, కొత్త పార్టీలు వచ్చినాయి. చూసినాం కదా మనం. 2% లోపు ఓట్ల తేడాతో, 4-5 లక్షల ఓట్ల తేడాతో. మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి ఎంత లక్షల ఓట్లే తేడా కదా, అంత 5-6 లక్షల ఓట్ల తేడాలో పడిపోయింది కదా, చూసినాం కదా మనం. కనుక నేమంటా అంటే రాజకీయాల్లో మార్పు ఎట్లా వస్తుందో ఓటర్ లిస్ట్ లో ఎప్పటికప్పుడు రావాల్సిన అవసరం ఉంది. గతంలో జనవరి 1 నాటికి 18 ఏళ్ళు నిండితే చేసేవాళ్ళు తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సి వస్తుంది. ఇప్పుడు అది లేదు కదా. జనవరి 1, ఏప్రిల్ 1, మళ్ళా మనకు జూలై 1, తర్వాత అక్టోబర్, తర్వాత మళ్ళీ జనవరి 1, ఇట్లా వరుసగా 4 సార్లు చేస్తున్నారు కదా. దీంట్లో అసలైన చెత్త పోతలేదు. దీనికి కారణం ఏంటంటే అసలైన చెత్త పోవాలంటే సమగ్ర సర్వే జరగాలి. రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి అంటారు. ఇప్పుడు మా ఊళ్ళో నేను గతంలో చెప్పాను 20 ఏళ్ళు పంచాయతీ వ్యవస్థలో పనిచేశాను. మొదటి ఓటు సాధికాలి అంటే లాస్ట్ ఓటు ఎక్కడ దాకా ఉన్నది, ఏ ఇంటి నుంచి మొదలవుతుంది. రాజకీయ పార్టీలు స్పష్టంగా చెప్పేవాళ్ళు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలు మొత్తం పర్మనెంట్ కార్యకర్తలు, సిద్ధాంతపరమైన కార్యకర్తలు పోయిన తర్వాత ఇప్పుడు కిరాయి గుండాలాగా కిరాయి కార్యకర్తలు ఈ మాట అంటున్నాను నేను. కిరాయి కార్యకర్తలు తెచ్చుకున్నాక ఇవాళ పొద్దున ఈ పార్టీలో ఉంటాడు ఆ కార్యకర్త, సాయంత్రం ఇంకో పార్టీలో ఉంటాడు. ఎన్నికల వ్యవస్థ మీద కానీ ఈ ఓటర్ లిస్ట్ మీద అవగాహన లేకుండా ఇది ఇప్పటి తరానికి అంటున్నాడు. పాత తరము ఎక్కడ ఎవరు మన ఓటరు, భార్య మనకి భర్త వేస్తాడా, ఇట్లా ఉండేది లెక్కలైతే ఉండేది ఊళ్ళల్లో. అవి లేవు, ఇప్పుడు ఏం లేవు. ఓటర్ల మనసత్వం తెలుస్తలేదు, ఓటర్ లిస్ట్ తెలుస్తలేదు. అందుకని నేనేమంటున్నాను, ప్రతి రాజకీయ పార్టీకి అయితే బూత్ ఏజెంట్ ఉన్నారు కదా, బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు సర్వే చేయనియండి, నష్టం ఉంది అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ బీహారు, పశ్చిమ బెంగాల్, తమిళనాడు గురించి వాళ్ళ అడ్డాలు కావు. ఎప్పుడు కూడా అడ్డాలు ఎవరికి అనుకుంటాయి, ప్రజలు ఎవరి అడ్డా ఎవరికి ఉండదు. కానీ పశ్చిమ బెంగాల్లో నేను స్పష్టంగా చెప్తున్నాను, రోహింగాలు కానీ ఇతరత్ర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు 1 కోటి మంది ఓటర్లకు పైగా ఉన్నారంటున్నాను. నా ఆరోపణ కాదు, మేము సర్వే చేసి చెప్తున్నాం. 1 కోటి మంది ఓటర్లకు పైగా ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చూస్తున్నారు మీరు. ఇంట్లో చెప్పారు కదా, బంగ్లాదేశ్ కు పారిపోతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఆధారాలు చూపించలేక. గతంలో మనకు అస్సాంలో ఎందుకు ఉద్యమం వచ్చింది, బోడో ఉద్యమం ఎందుకు వచ్చింది, గూర్ఖాలాండ్ లో, అట్లాగే అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతతో అప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చింది, ఇట్లాంటి వచ్చిన వాళ్ళకి వల్ల కదా అంటున్నాను. మనమేమో అమెరికాలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపిస్తే మనం ఉంటున్నాం కనుక సమర్థిస్తాం, ఇక్కడికి వచ్చే వరకు ఓట్ల కోసం మనం దీన్ని సమర్థిస్తాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, మన దేశంలో ఈ విదేశీయులు ఉండాలని. దానికి దీనికి సంబంధం లేదు, ఎస్ఐఆర్ కును దీనికి సంబంధమే లేదు. కానీ అంటగడుతున్నారు కనుక చెప్తున్నాను నేను. అన్ని రాజకీయ పార్టీలు చేయాల్సిన పని ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. బండారు రామ్మోహన్ రావు అని కొట్టగానే నా పేరు దేశంలో ఏ ఓటర్ లిస్ట్ బయటపడుతుంది. అది ఎందుకు చేస్తే లేరంటున్నాను. అంటే ఈ దొంగ నాటకం, దొంగ ఓటర్ లిస్టులతోనే మనం గెలుద్దాం, ఓటమి చేద్దామా? మంచిగా అయితే రాష్ట్రం ఏముంది అంటున్నాను నేను. బీహార్ లో ఓడిపోయిందా, లేకుంటే పశ్చిమ బెంగాల్ ఏమైతే నేను చెప్పలేను. అట్లా అనుకుంటే పరస్పరం రాజకీయ పార్టీలు కూడా ఒక మాట మనం చెప్పుకుంటే ఆ పర్టికులర్ పార్టీని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ ఓట్లే తీసేస్తున్నారు అనేది ప్రతిపక్షం. నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. నేను ఈనాడు రిపోర్ట్ 9 ఏళ్ళు పనిచేశాను. ఎవరినైనా మేము పోలింగ్ బూత్ బయట ఎక్కడ చేసినామంటే నీకేసిన బిడ్డ అని వాడు, నేను 20 ఏళ్ల పిల్లవాడి నుంచి చేస్తున్నాను. అంటే ఏమంటున్నాను, నీకేసిన బిడ్డ అంటే ఇప్పుడు బయటపడరు, మనం బయటపడతాం. శ్రీనివాసరెడ్డి గారు, మీరు, నేను బయటపడతాం. కానీ వాళ్ళు బయటపడరు అంటున్నారు. ఇప్పుడు కండువా కప్పుకుని వాళ్ళు గ్యారంటీ కాంగ్రెస్ పార్టీకి వేస్తారనుకుంటాం. కానీ చాలా మంది కండువా కప్పుకుని ఆ పార్టీ కూడా ఓటేస్తలేదు. నేను ఉదాహరణ చెప్తాను, దీనికి కూడా లేదు. కమ్యూనిస్ట్ పార్టీలకు పార్టీ ఆఫ్ మాసెస్, పార్టీ ఆఫ్ మనకు క్యాడర్ అని 2 ఉంటాయండి. పార్టీ ఆఫ్ మాసెస్ ఏమో అన్ని ఓట్లు పడతాయి. పార్టీ ఆఫ్ క్యాడర్ లో కమ్యూనిస్టుల ఓట్లు కమ్యూనిస్టులో పడతలేవు, ఖాళీ చేస్తలేదు, పట్టేసినా కూడా. అందుకని నేను ఏమంటున్నాను, ఓటర్లు ఫలానా ఓటరు మా సానుభూతి, మీ సానుభూతి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓటర్లు ఉండరు. ఓటర్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటారు. ఓటర్ల విజ్ఞతను పరిశీలిస్తున్నాం మనం. అన్నిటికంటే ముఖ్యం రాజకీయాలు, సోషల్ కెమిస్ట్రీ. ఈ సోషల్ కెమిస్ట్రీలో ఒక్కోసారి ఆవేశం మనకు వస్తుంది, ఓసారి ఆలోచన మనకు వస్తుంది, ఓసారి స్పాంటేనియస్ గా ఒక్క మాట కూడా పనికి వస్తుంది. హిందూగాలు బంధుగాలు అంటే ఏమైనా చూసినాం కదా. డి శ్రీనివాస్ గారు మనకు 1 గ్రామ్ గోల్డ్ వచ్చిండట, ఎండ లక్ష్మీనారాయణ గారు గెలిచారు. ఎట్లా గెలిచిండ్రు? నేనేమంటున్నానంటే ఒక మాట కానీ ఎన్నికల సీజన్ లో ఏదైనా ఒక సంఘటన మొత్తం మలుపు తిప్పొచ్చు అంటున్నాను నేను.
శాశ్వతంగా ఉండే సెంటిమెంట్ మీదనే ఉంటాయి. Yes. అందుకని నేనేమో రాజకీయ పార్టీలు అన్నిటి కూడా ఏమంటాను, ఎస్ఆర్సీని వ్యతిరేకించకండి, ఈ చెత్త పోవాలా లేదా బేసిక్ ప్రశ్న వేసుకుందాం. అది బీజేపీ ఉన్నా సరే కాంగ్రెస్ ఉన్నా అదే చెప్తున్నాను. Yes. అంటే ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్న పార్టీలు జిఎస్టీ విషయంలో, ఆధార్ కార్డు విషయంలో, మొన్నటికి మన రైతు చట్టాల విషయంలో అన్నిట్లలో బీజేపీ కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు అవలంబిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంది. కనుక ఈ విషయంలో ఇద్దరు ఏకాభిప్రాయం రండి, ఎక్కడైనా సరే చేయాల్సింది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా 2026 చివరి కాలం మన దగ్గర కూడా ఎస్ఆర్సీ జరుగుతుంది. ఎస్ఆర్సీని నేను ఆహ్వానిస్తున్నాను. ఈ ఓటర్ లిస్టుల మీద నేను చెప్తున్నాను, సర్వే చేసిన వాడిగా పూర్తిగా నగరాల్లో 30 నుంచి 40% తప్పులు ఇప్పటికి కూడా ఉన్నాయి. 4-5 చోట్ల ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు. కనుక వీళ్ళందరినీ సరి అయిన లెక్క చేద్దామా లేదా 10 కోట్ల మంది ఓటర్లు పోనీయండి, నష్టం లేదు. కానీ అసలే మిగిలితే గెలుపు ఓటములు కూడా ఈ దొంగ ఓటర్లు నిర్ణయించరు నేను అనుకుంటున్నాను. కరెక్ట్ సార్. ఎస్, వెంకటరెడ్డి గారు ఈసీఐ ఏమో ఈ సర్ గురించి ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి డూప్లికేట్ ఓటర్లు కావచ్చు, అలాగే మరణించిన వాళ్ళ పేర్లు, అక్రమ వలసదారుల పేర్లు తొలగించడానికి ఈ సర్ ప్రక్రియని మేము చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంత మంచి ప్రక్రియ, ఓటర్ల జాబితాను సవరించడం మంచిదే అని ఇటు విశ్లేషకులు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం అంటున్నప్పటికీ మరి ఎందుకు దీన్ని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇది కేవలం బీజేపీ స్వలాభం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయి? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. ఓట్ల సవరణ ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటిది బీహార్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే జరుగుతుందో అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయింది మనకు తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు దీని మీద చాలా పెద్ద ఎత్తున యాత్ర చేయడం జరిగింది. ఆయన యాత్ర చేసిన 110 కాన్స్టిట్యున్సీల్లో ఒకటి కూడా గెలవలేదు కాంగ్రెస్. ఒక మాట చెప్తాను, సందర్భం చెప్తున్నాను, జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే ఓట్ల సవరణ అనేటువంటిది ఎన్నికల సంఘానికి ఉండేటువంటి, మీరు చెప్పినట్టుగా రాజ్యాంగ ప్రకారంగా ఉండేటువంటి ప్రత్యేక హక్కు. దాన్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు. బీహార్లో జరిగింది ఏంటి? 23-24 సంవత్సరాలుగా అంతకుముందు పాలించినటువంటి అంటే ఏమిటి, నితీష్ కుమార్ గారి కంటే ముందు అక్కడ జంగిల్ రాజ్యం ఉంది. కాబట్టి ఓట్ల సవరణ, ఓట్లకు సంబంధించినటువంటి ఓట్ల లిస్టులో ఒక పాలనే అస్తవ్యస్త పాలన బీహార్లో. అవన్నిటిని కూడా సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ఒక ప్రయత్నం చేయడం జరిగినటువంటిది. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓటు హక్కును రక్షించేటువంటి పద్ధతి లోపల పార్టీలు ఉండాలా, కోర్టులు ఉండాలా, ఎన్నికల సంఘం ప్రధానమైన పాత్ర వహిస్తుంది అనేటువంటి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బీహార్లో జరిగింది ఏంటి చర్చ? రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చర్చ, ఒక్కసారి 65 లక్షల మంది ఓటర్లను తీసేసినారు. సరే 7,80,00,000 జనం మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి రాష్ట్రంలో 65 లక్షలను తీసేసినారని ఒక ప్రకటన చేయడం. ఆయన హైడ్రోజన్ బాంబు లేకపోతే న్యూక్లియర్ బాంబులు అని నేను పేల్స్తాను అని అనేక రకాల పేల్చినారు. చివరికి వాళ్ళకు వచ్చిన సీట్లెన్నో ఏందో పరిస్థితి అనేటువంటిది వాళ్ళు ఒకసారి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న మోదీ గారు చెప్పినట్టుగా అభిమానాన్ని పొందడానికి ఏమైనా కావలిస్తే, ట్రిప్స్ కావలిస్తే నేను ఇస్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగినటువంటిది. 65 లక్షల్లో మరణించిన వాళ్ళు 22 లక్షలని ఎన్నికల కమిషన్ తీసేసింది. 2 సార్లు ఓటు ఉన్నటువంటి వాళ్ళు 7 లక్షలు. నాకు మొన్నటి వరకు కూడా మేడం మా ఊర్లో ఒక ఓటు ఉంది, హైదరాబాద్ లో ఒక ఓటు ఉంది. నేను అడగంగా నేను ఒక్కటే వేసాను, హైదరాబాద్ లో వేయను ఓటు. నాకు యాగత్పురంలో కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను వేయను, నేను ఊరికి వెళ్ళే వేస్తాను. ఈసారి నేను తీసేయడం జరిగినటువంటి పరిస్థితి. మరి నివాసాన్ని బదిలీ చేసినటువంటి వాళ్ళు 36 లక్షల మంది ఒక ప్రాంతం నుంచి. ఇప్పుడు నివాసాన్ని బదిలీ చేయడం అనేటువంటిది చాలా సందర్భాల్లో జరుగుతుంది మేడం, దాంట్లో తప్పే ఉంది. రెండేది పెండింగ్ కేసులు ఆనాటికి 1,65,000 కేసులు మొత్తం కలిపితే 65 లక్షల తీసేసినారని ఒక పెద్ద ప్రచారము, అబద్ధ ప్రచారము రాహుల్ గాంధీ గారు భుజాన పెట్టుకొని మొత్తం రాష్ట్రం తిరిగినటువంటి పరిస్థితి. ఆ కోణంలో జరిగినప్పుడు దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. సుప్రీంకోర్టు మనకు తెలుసు, అందరికీ తెలిసినటువంటిది. ఈనాడు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి మరి జడ్జి ఏదైతే ఉన్నారో ఆయన సూర్యకాంత్ గారు, జస్టిస్ బాబ్జీ గారు, వీళ్ళిద్దరు కలిసి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, ఇట్లా కాదు, మీరు సర్వే చేయాలా, సర్వే చేసినటువంటి దాన్ని ఎవరెవరు ఎందుకు తీసేసినారు అనేటువంటిది మీరు సిస్టంలో పెట్టండి, పలానా 19వ తేదీ అనేటువంటిది ఆ మంత్ అనేటువంటి చెప్పడం జరిగింది. 19వ తేదీ కంటే ఓ రోజు ముందే ఎన్నికల సంఘము అన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగినటువంటిది. దాని మీద మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు అప్పటికి ఒక 5-6 రోజుల లోపల రాలే అభ్యంతరాలు, 2-3 వచ్చినాయి అన్నారు. జడ్జి మాట్లాడినటువంటి అంశం చెప్తున్నాను. ఇదేంటి మరి ఎవరు అభ్యంతరాలు వస్తలేవు, 65 లక్షల ఓట్లన్నీ పోయినాయి అంటున్నారు, మిస్ అయినాయి అంటున్నారు. కాంగ్రెస్ అదే పద్ధతిలో మాట్లాడుతుంది, ఇది ప్రతిపక్ష పార్టీలు దేశంలో మాట్లాడుతున్నది, ఇదేంది అనేటువంటిది అడిగినప్పుడు అక్కడ మీకు జ్ఞాపకం ఉందో లేదో సుప్రీంకోర్టు జడ్జెస్ చెప్పినది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి అన్ని పార్టీ మీ బూత్ లెవెల్ కార్యకర్తలకు మీరు చెప్పండి, ఆదేశించండి, మీరు ఏమైనా మిస్ అయినటువంటి ఉన్నట్టయితే తిరిగాలండి. ఏది జరగలే.
ఏది జరగలే. ఓటమి పాలైనటువంటి రాహుల్ గాంధీ గారు ఎన్నుకున్నటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఎన్నికల్లో గెలవలేక, ఎన్నికలను ఫేస్ చేయలేక, ప్రజాభిమానాన్ని పొందలేక ఇవాళ ఆయన మాట్లాడుతున్నది ఎక్కడి నుంచి మణిపూర్ గొడవ అయిందని మాట్లాడినాడు, కొంతకాలం ఆదాయాలని మాట్లాడతాడు, కొంతకాలం విదేశాలకు వెళ్ళి భారతదేశ యొక్క పరువు ప్రతిష్టలు తీస్తాడు, ఎన్ని విమానాలు పాకిస్తాన్ వాళ్ళు కూర్చుందో చెప్పండి యుద్ధంలో మాట్లాడతాడు, మనకు వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితుల వల్ల. ఈ రకంగా రాహుల్ గాంధీ గారు ఒకవేళ దేశంలో అంటే బీహార్ గెలుపుతో రాహుల్ గాంధీ ఏదైతే ఈ సర్ ఓట్ చోరీ ఆరోపణలు ఏదైతే చేస్తూ వచ్చారో అవన్నీ కూడా నిరర్ధకరమైనవి, అంటే అర్ధరహితమైనవి అని ప్రూవ్ అయిపోయింది అంటారు. ఎవరు ప్రజలు కూడా నమ్మలేదు. మేడం నేను దాచడు కాదు, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా చూసినారు కదా, మా ఓట్లు పోయినాయి అని చెప్పి పోలింగ్ బూత్ లో కానీ రోడ్ల మీదకి వచ్చి ఎవరైనా గొడవ చేసినారా చెప్పండి? వస్తాయి కదా వీడియోలు. వాళ్ళ పార్టీకి ఒకవేళ ఆ పార్టీకి ఉన్నారో లేదో నాకు తెలియదు, కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తలు ఉన్నారో లేదు, ఎందుకంటే అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి సీట్ల పంపిణీ కాబట్టి అక్కడ ఎవరు మిస్ అయింది అని చెప్పాలి కదా, లిస్ట్ ఇవ్వాలి కదా, ఇన్ని ఒక 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి లిస్ట్ ఇవ్వాలి కదా, ఏమి ఇవ్వలే. ఏ దేశంలోనైనా ఒక్కటి మేడం, ప్రతిపక్ష పార్టీల వల్ల అధికారంలోకి రావాలనుకుంటున్నప్పుడు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ, ప్రత్యామ్నాయ ప్రజాసేవకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఒక అభివృద్ధి నమూనాను ప్రజల ముందు పెడతారు. కానీ రాహుల్ గాంధీ గారు పెడుతున్నటువంటిది ఏమిటి? తనకు తోచింది ఒకటి మాట్లాడతాడు, ఆయన మామూలుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాడు, ఏదో 4-5 కేసులు పట్టుకొస్తాడు, ఇది మొత్తం దేశంలో అంతటా అన్ని రాష్ట్రాల్లో ఇతను ఓటు ఉందని చెప్తాడు. ఇది ప్రజలు నమ్మడం లేదు. ప్రజలు ఏమనుకున్నారు? బీహార్లో ప్రియాంక గాంధీ గారు ఆయన మోటార్ సైకిల్ మీద ఎక్కితే ఓట్లు పడతాయి అనుకున్నారు. ప్రజలు అనుకున్నారు నా ఓటు నాకే ఉంది, నా ఓటు నేను వేసుకున్నా, ఇది ఎక్కడి కథ అనుకున్నారు. దాంతో ఏమైపోయింది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో జరిగింది ఏంటంటే ఓట్ల చోరీ పక్కకు పెట్టండి, చోరీ అంట, ఓట్ల చోరీ గద్దె చూడు. ఏం మాట్లాడండి మాట్లాడుతున్నటువంటిది? ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక ఎన్నికల సంఘాన్ని అప్రతిష్ట పాలు చేసినటువంటి క్రెడిట్ అన్ని సంస్థలను, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అన్ని సంస్థలను అప్రతిష్ట చేసినారు. సిబిఐని ఎట్లా చేసినారు, ఈడీని ఎట్లా చేసినారు, ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసినారు, వాళ్ళు అంటగట్టాల్సింది బయటకు మాట్లాడతారు కానీ కోర్టులు కూడా అవే అని చెప్పేటువంటి పరిస్థితి, దిగజారేటువంటి పరిస్థితి కాంగ్రెస్ వల్ల ఉన్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఎట్లన్నా చూసుకోవాలా. ఇప్పుడు మాట్లాడితే కాదు కదా, మాట్లాడితే చివరికి ఏం జరిగింది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్ని ప్రాంతాలు తిరిగినాడో ఆయన 110 కాన్స్టిట్యూన్స్ లో ఒక్క సీటు గెలవలేదు, 6, 5 ఎన్నో గెలిచినట్టున్నది, వాళ్ళు గెలిచినటువంటిది గతంలో కంటే కూడా నేనే. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో అది కాదనలేక రాహుల్ గాంధీ గారి మాటలు కాదనలేక రాహుల్ గాంధీ గారిని సేవ్ చేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. రాహుల్ గాంధీ గారి మాటలు సేవ్ చేసే పరిస్థితుల వల్ల మిగతా పార్టీలు మాట్లాడుతున్నటువంటిది ఓట్ల సవరణ రామ్మోహన్ గారు అన్నట్టుగా జరగాల. ఒకవేళ అభ్యంతరాలు ఉంటే చెప్పాలా, ఫలానా ఓటర్లు అని చెప్పి వాళ్ళని ప్రజెంట్ చేయొచ్చు. మీడియా ఉన్నది, వాళ్ళకి మీడియా ఉంది, అందరికి మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. చెప్పి ఈ ఎన్నికల సంఘం ఇట్లా అక్రమాలు చేస్తుందని చెప్తే దాన్ని వినడానికి ఎవరైనా వింటారు. ఇక్కడ దానికి బాధ ఒక జేబు సంస్థ, భారతీయ జనతా పార్టీకి జేబు సంస్థ, ఇదానంటే మాట్లాడాల్సినటువంటిది. 55 ఏళ్ళు పాలించినటువంటి పార్టీ, ఎమర్జెన్సీని విధించినటువంటి పార్టీ, ఆ ప్రాథమిక హక్కులను ప్రజలను ఉండేటువంటి వాటిని రద్దు చేసినటువంటి పార్టీ వల్ల మాట్లాడుతున్నటువంటి సిద్ధాంతాలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏం జరిగిందంటే ఒక ఇందిరాగాంధీ ఎన్నిక కోసం, అలహాబాద్ ఇచ్చిన తీర్పు కోసం మొత్తం దేశాన్ని చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నది. ఇవాళ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది తప్పు, రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు, పార్లమెంట్ స్టాల్ చేస్తున్నారు, పార్లమెంట్ నడపకుండా చేస్తున్నారు. ఇది ఏమి చేయలేటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళకి ఓటమిని అంగీకరించే పరిస్థితుల్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేసినా మేము గెలవం అనేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఒకసారేమో ఓట్ల సవరణ అంటారు, ఒకసారేమో ఈవీఎంల లోపాలు ఉన్నాయంటారు. ఇప్పుడు రకరకాలుగా రైట్ అండి. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవీఎంల ట్యాంపరింగ్ అని, ఈ సర్తో ఓట్ల తొలగింపు, ఓట్ చోరీ జరిగిందని మీరు బీజేపీ పైన ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు అవి అవాస్తవం అని తేల్చారు. దాని ప్రతిఫలమే మనం రిజల్ట్ చూస్తున్నాము. ప్రజలు ఎవరు నమ్మలేదు. కేవలం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో ఈ ఎన్నికలను ఎదుర్కోలేక ఈ రకంగా బురద చల్లేటువంటి ప్రయత్నంలోనే ఈ ఈసీఐ పైన ఇలాంటి ఆరోపణలు చేస్తోంది అని చెప్తోంది బీజేపీ. ఏంటి మీకున్నటువంటి అభ్యంతరం అసలు సర్ ప్రక్రియ పైన? గుడ్ ఈవినింగ్ అండి. రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, స్వర్ణ రోజా గారికి, అదేవిధంగా రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి, బొల్ల మల్లన్నకి. ఇప్పుడు మీరు ఒక్కటండి, చాలా స్పష్టంగా ఓట్లు గినక సవరణ చేస్తే, అంటే ఓట్లు అయితే ఏదైనా వడపోత పోస్తే మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఓట్ల వడపోత పేరుతోటి ఇక్కడ జరుగుతుంది అంటే ఓట్ల తొలగింపు జరుగుతుంది. చాలా స్పష్టంగా రాజనీతి ప్రజానికంగా గమనించాలి. ఇవాళ గతంలో మనం మహారాష్ట్రలో చూసుకుంటే దాదాపు 1 కోటి ఓట్లు తొలగించారు. మొన్న బీహార్లో ఏమైంది? దాదాపు 65 లక్షల ఓట్లు. 65 లక్షల ఓట్లు అంటే మీరు అంచనా వేయండి, ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. అంటే ఇవాళ రాజ్యాంగాన్ని ఏదైతుందో ఒక ఈసీని, అంటే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకునే బీజేపీకి ఒక సపోర్టింగ్ లాగా తయారైపోయింది అనమాట. ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓట్ స్టోరీ స్టార్ట్ చేశారు. ఓట్ స్టోరీ గద్దె చూడని చూడ మా రాహుల్ గాంధీ గారు కార్యక్రమం స్టార్ట్ చేశారు.
ఇవాళ వాళ్ళ ఎలక్షన్లు ఏదైతే జరగబోతున్నాయి, నెక్స్ట్ ఎక్కడ జరుగుతున్నాయి, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి లాంటి రాష్ట్రాలు జరుగుతున్నాయి. మళ్ళీ అక్కడ స్టార్ట్ ఇప్పుడు. అంటే ఎలక్షన్లు ఎక్కడైతే ముందు జరుగుతున్నాయో చూడండి, చాలా స్పష్టంగా గమనించారు రోజా గారు మీరు కూడా. ఎలక్షన్లు జరగబోయే ప్లేస్ లో ఇప్పుడు జరుగుతుంటది. ఇప్పుడు గుర్తొస్తుంది సార్. అంటే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే అనేది వీళ్ళకి ఎందుకు గుర్తొచ్చి ఇన్నాళ్ళు ఏమైందండి? మరి వీళ్ళు అధికారానికి వచ్చి ఇప్పుడు దాదాపు 12 ఏళ్ళు అయింది. రాజ్ న్యూస్ ప్రజానికం కూడా గమనించారే. మరి 12 ఏళ్ళ సార్ ఏం చేశారు? చట్టం ఏడాది కాదు కదా, దాదాపు 13 సార్లు చేశారట ఎస్ఐఆర్ అనేది. ఇప్పుడు మనం చూస్తే అర్థమవుతుంది మనకి. 13 సార్లలో మరి వీళ్ళు ఇప్పుడే ఎందుకు చేయాల్సి వస్తుంది? గతంలో వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? 12 సంవత్సరాల ఏం చేశారు వీళ్ళు? తీరు ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు 2 సార్లు మనం గెలిచాం, 3సారి గెలవలేదు కాబట్టి ఒక ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకుని ఒక డ్రామాలు ఆడుతుండగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోజా గారు. ఇంకొకటి మీరు గమనించినట్లయితే 324 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల కమిషన్కి ఉంది. అదేవిధంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 21 సబ్సెక్షన్ 3 ప్రకారం అధికారాలు ఉన్నాయి. ఆ అధికారాలు ఏం చేశారు? మొన్న బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎన్నికల కమిషన్ సభ్యులు ఎలా ఉండాలి, ఎన్నుకునే అధికారం వరకు ఉంటుందంటే ప్రధానమంత్రికి ఉంటుంది, అపోజిషన్ పార్టీ లీడర్కి ఉంటుంది, అదేవిధంగా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. కానీ ఏం చేశారు వీళ్ళు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేసి ప్రధానమంత్రి ఎవరు చెప్తే వాళ్ళే క్యాబినెట్ మినిస్టర్ అన్నారు. ఇది స్పష్టంగా గమనించాలి మీరు దయచేసి. ఎందుకంటే మూలాల నుంచి మాట్లాడాలి. పైన మాట్లాడితే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన బాధ్యత ఉంది. ఒక అడ్వకేట్ కూడా నాకు బాధ్యత చెప్పాల్సిన అవసరం. ఇవాళ ఏంటంటే ఎందుకు మార్చాల్సి వచ్చింది? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను వెంకటరెడ్డి గారిని. ఎందుకు మార్చాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే ఇవాళ భారతదేశంలో అంతో ఎంతో నమ్మకం ఉందంటే మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఇవాళ కోర్టుల మీద నమ్మకం వస్తుంది. బీయింగ్ అడ్వకేట్ చెప్తున్నాను, కోర్టులు అంటే చాలా మందికి ఇప్పటి కూడా నమ్మకం ఉంది. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ నియమించే దాంట్లో ఉంటే మీకేంటి అబ్జెక్షన్? ఆ రాజ్యాంగాన్ని సవరించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో సభ్యుని నియమించే అధికారం కూడా ప్రధానమంత్రి ఉంటాడు, అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు. 3వ వ్యక్తిని ఏం చేశారు? ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి నియమించే వ్యక్తి అవుతున్నారు. అంటే 3 వ్యక్తులలో 2 వ్యక్తులు ఆటోమేటిక్ గా ప్రధానమంత్రి సంబంధించిన ఉన్నారు. కాబట్టి అపరేష్ కుమార్ సింగ్ వస్తాడు, రేపు ఎవరంటే వాళ్ళు అవుతారు అన్నమాట. అంటే ఎన్నికల కమిషన్ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మనం ఆట ఆడకపోయినా కూడా ఎంపైరే మనకెళ్ళి ఉన్నట్టుగా అయిపోయింది. ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆటగాళ్ళు ఎట్టున్నా పర్లేదు, ఎంపైరే మనోడు ఉంటే అవుట్ కాకముందు అవుట్ ఇస్తే అవుట్ అని ఇంటికి పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సర్ అనేది బలవంతంగా చూస్తున్నట్లేదా, మనం గమనించట్లేదా? ఇవాళ బెంగళూరులో, ఇక్కడ బెంగళూరు పార్లమెంట్ లో మన రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చూపించారు. ఏమని? బెంగళూరు పార్లమెంట్ ఒక్కొక్కరికి 40 ఓట్లు, 50 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద, ఒకే ప్లాట్ లో, ఒకే అపార్ట్మెంట్ లో 100 ఓట్లు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలతో సహా చూపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుపోవటం గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ ప్రధానమంత్రి కావాలని ఏ రోజు కోరుకోలేదు. వాళ్ళు కోరుకుంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 2004లో, 2009లో మా చిన్నప్పుడే 2 సార్లు ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు. వాళ్ళ ప్రధానమంత్రి గురించి వాళ్ళకి ఆలోచన లేదు. మీరు చాలా స్పష్టంగా గమనించాలి. నిజంగా వాళ్ళ ఓటమి గెలుపుల గురించి ఆలోచన లేదు. ప్రజలకు అవేర్నెస్ చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా మా రాహుల్ గాంధీ గారి మీద ఉంది. కాబట్టి చెప్పారు ఆయన. మేము కూడా అదే తెలియజేస్తున్నాం. ఓటు చోరీ గద్దె చూడని ఇలా చాలా దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కూడా మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, అదేవిధంగా రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడ్. కానీ మరి మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు, బీజేపీకి, ఈసీఐకి ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ ఒక్క కంప్లైంట్ కూడా మరి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఎందుకు ప్రజల నుంచి ఒక కంప్లైంట్ రాలేదు? రాజ్యాంగంలో ఓటు ఎన్నిక రాజ్యాంగ స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థ మీద మనం ఎలిగేషన్ చేయాలంటే చాలా ఆధారాలతో సహా ఉండాలి. అట్లాంటి ప్రాక్టికల్ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. బీయింగ్ అడ్వకేట్ చెప్తాను, ఊరికనే ఎలిగేషన్ చెప్తే సరిపోద్ది దానికి. అంటే అవి ప్రాక్టికల్ గా నిరూపించాలంటే కూడా మన సాధ్యం కాదు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయండి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 296 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అక్కడ వచ్చే సంవత్సరం ఉన్నాయి, మరి పాండిచ్చేరి ఉన్నాయి, కేరళ రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఉత్తరప్రదేశ్ కూడా వస్తుంది. గుర్తొచ్చింది ఇప్పుడు వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఒక 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 12 ప్రాంతాలలో భారతదేశంలో ఇప్పుడు సర్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక ఓటర్ సమగ్ర సర్వే. ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మరి పోని విలలో సిద్ధశుద్ధి ఉంటే, నేను అడుగుతున్నా సూటిగా రాజ్ న్యూస్ ద్వారా, సిద్ధశుద్ధి ఉంటే మరి ఆధార్ కార్డుకి ఎందుకు లింక్ పెట్టట్లేదు? ఆధార్ కార్డు లింక్ పెట్టవచ్చు కదా. లింక్ పెడితే బాగుంటుంది కదా, మాకు కూడా హ్యాపీ. మేమేం కాదనట్లేదు. ఎవరు దొంగ ఓట్లు వేయాలని మాకు అధికారం లేదు, కేంద్రంలో మేము లేదు. దొంగ ఓట్లు వేయాలని మాకు కూడా లేదు కదా. మరి ఎందుకు లింక్ పెట్టట్లేదు? ఇవాళ మనకు పాన్ కార్డుకి లింక్ ఉంటుంది, ఆధార్ కార్డు అన్నిటికీ లింక్ ఉంది. వాళ్ళు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ లో లింక్ ఉంటుంది, ఎక్కడ పోయినా ఆధార్ కార్డు లింక్ ఉంటుంది. మరి ఓటర్ లింక్ పెట్టవచ్చు కదా. మరి అది ఎందుకు చేయట్లేదు? బీజేపీ నిజంగా సిద్ధశుద్ధి ఉంటే మరి చేయొచ్చు కదా. ఇది ప్రజానికం గమనించాలి. అంటే వాళ్ళకు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ ఉంది. ఇలా ఆ ఓటు బ్యాంకుని కుట్రపడిన విధానం ఏంటంటే ఆ ఓటు బ్యాంకుని దెబ్బతీయాలని పాపం వాళ్ళ ఓట్లు ఇవ్వాలి ఏదైతుందో వాళ్ళ ఓట్లు తీసేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే అందుకేనా వెస్ట్ బెంగాల్లో ఈ సర్ దెబ్బకు బంగ్లాదేశీలు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇందులో ఎక్కువగా మైనారిటీ. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు రోహింగ్యాలే కాదు, మనం ఎంతసేపటికి అనుకుంటామంటే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలే వచ్చారు. రోహింగ్యాలతో పాటు హిందువులు కూడా వచ్చారు. అది గమనించాలి దయచేసి. మనం ఎంతసేపటికి ఒకటే అనుకోవద్దు. ఇప్పుడు మన వాళ్ళు అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు, ఆస్ట్రేలియా పోతున్నారు, జపాన్ జర్మనీ పోతున్నారు. మనకి ఎంతసేపటికి బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వచ్చారని ఊరికి ఇదే చెప్తున్నాం మన పబ్లిక్ కి. మీరు ఇంకా గమనించాలి దయచేసి. హిందువులు కూడా వచ్చారు.
అక్కడ హిందువుల బాధితులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ మాట ఏంది? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా ఓటు ఇవ్వద్దని చెప్తుందా? బంగ్లాదేశ్ వచ్చి వాళ్ళు చూసినట్టు హిందువులకు ఓటు ఇవ్వద్దని చెప్తుందా? చెప్పమనండి మరి అట్లయితే. రైట్ మేడం మీరు చెప్పమనండి. మరి ఎందుకు ఇక్కడ మనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మనం ఆ దేశం పోయి పౌరసత్వం తీసుకుంటున్నాం, పౌరసత్వం తీసుకుని అక్కడ సభ్యులు అవుతున్నాం. మనం ఏమంటాం, ఎక్కడికో వెళ్ళిపోయి మన వాళ్ళు ఆ దేశాన్ని పాలిస్తున్నారు, ఈ దేశాన్ని పాలిస్తున్నారు, ఆ దేశం పాలించడం మావాడే ఈ దేశం అని చెప్పుకుంటున్నాం. వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉన్న తర్వాత వాళ్ళకు ఓటర్ కార్డు ఇస్తున్నారు కదా, తప్పే ఉంది అలా. వాళ్ళేమో సిటిజన్స్ కావట్లేదు కదా, పౌరులు వేరు ఓటర్ వేరు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా. దానికి వీళ్ళు ఏంటంటే పరోక్షంగా ఎన్ఆర్సీని అమలు చేయడం తప్ప వేరే ఏం లేదు. రోజా గారు ఇప్పటి కూడా ప్రజలు గమనించాలి. ఇవాళ ఓటమి గెలుపుల గురించి మాకు ఆ రాష్ట్రం నుండి వచ్చిన ఈ రాష్ట్రం నుండి వచ్చిన కాదు, మాకు 55 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ ఇది, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రాంతాల్లో ఒక లేకపోతే ఒక జిల్లా ప్రజలు కూడా అలాగే చూస్తున్నారేమో, మీరు వద్దు అనుకుంటున్నట్టుగానే ప్రజలు కూడా వేయొద్దు అనుకుంటున్నారేమో. భావించొద్దు దయచేసి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇందాక మన రామారావు గారు చాలా చక్కగా చెప్పారు, 2% ఓట్లతో ఎక్కడైనా ఓటమి గెలుపులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైతే మాకు మార్జిన్ ఉందో ఆ మార్జిన్ తొలగించారు ప్రతి చోట కూడా, గమనించండి మీరు. ప్లస్ అక్కడ ఏంది, ఆ చిన్న మెజార్టీతో ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి కూడా మరి సీటు సాధించడం జరిగింది. 89 బీజేపీకి వచ్చిన, దాదాపు 84 వాళ్ళకు వచ్చిన, వాళ్ళ మిత్రపక్షాలకు. మరి ఇవన్నీ ఎందుకంటే కారణం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 2% సార్. ఇప్పుడు నేను మనం చూశాను, మాది ఖమ్మం మండలం గోళ్లపాడు, మా ఏరియాలో ఒకరికి ఓటే లేదట. మన నామినేషన్ చేద్దామంటే ఓటు లేదట. ఎట్లా లేదు మేడం? మరి మనం ఏమనుకోవాలి దీన్ని? మరి ఆధార్ కార్డు లింక్ పెడితే ఓటు ఉండేది కదా. ఇందాక రామారావు గారు చెప్పినట్టుగా ఆధార్ కార్డు నెంబర్ మనకి కొట్టగానే 12 digits మన అన్ని డీటెయిల్స్ రావాలి. ఓటు బ్యాంక్ మనకు ఆధార్ కార్డులు అంటే ఓటర్ ఎక్కడ ఉంది, అదేవిధంగా బ్యాంక్ ఎక్కడ ఉంది, అదేవిధంగా పాన్ నెంబర్, ఇవన్నీ రావాలి. కానీ దీన్ని మాత్రం మనం లింక్ పెట్టాం, ఎందుకంటే మన ప్యాంపరింగ్ చేయాలి కాబట్టి దీన్ని లింక్ పెట్టట్లేదు. అలా ఉండడం వల్ల మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఏదైతే ఒక అపార్ట్మెంట్ లో 120 ఎలా ఉన్నాయో, లేని మనుషులు ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తాయి. అన్ని వస్తాయి మేడం, మేము రావాలని అంటున్నాం. జూబ్లీస్ ఒకటే కాదు కదా మన దేశంలో, రాష్ట్రంలో ఒక జూబ్లీస్ ఒకటే కాదు. అంటే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కంప్లైంట్ చేసింది అదే కదా, దొంగ ఓట్లతో కాంగ్రెస్ కాదు కదా మేడం. ఎన్నికల కమిషన్ మా చేతిలో లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీ, అది బీజేపీ అనుబంధ సంస్థ, ఒక జేబు సంస్థ లాగా పనిచేస్తుంది. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకు. మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మేడం మీరు గతంలో జరిగింది రైట్ సార్ అనేది 13 సార్లు ఎలక్షన్ ముందు రైట్ అండి. రైట్ వెంకటరెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి yes yes మళ్ళీ ఊడ్చుకుంటూ పోవడం లాగా ఉంది. ఒక్క మాట శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం అని ఇటు ఎన్నికల కమిషన్ చెప్తోంది. కానీ ఇది ఓట్ చోరీ అని ఇటు విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. సో బీఆర్ఎస్ ఎలా చూస్తోంది ఈ సర్ ప్రక్రియను? మీ స్టాండ్ ఏంటి? ఇది ఎవరు చేసినా స్వాగతించదగ్గ విషయం. దాన్ని ఎవరు కూడా అనుమానించాల్సిన అవసరం లేదు, అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. నిరంతర ప్రక్రియలో మరి దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం ఎట్లా జరుగుతూ ఉంది, ఉన్న జనాభా కంటే మించిన జనాభాని ఏ రకంగా నమోదు చేసుకుంటా ఉన్నారు, నిజమైన ఓటర్కి అసలు ఓటే లేకుండా ఎట్లా జరుగుతూ ఉంది అనేది దీని మీద సమగ్రమైన ఒక అంటే చట్టాన్ని అమలు చేసే పరిస్థితి లేదు, దీని మీద ఒక పర్యవేక్షణ కూడా లేదు. ఎవరికి వాళ్ళు రొటీన్ గా అప్లికేషన్లు రాసిస్తే దాన్ని ఫిల్ చేసుకుంటూ పోతా ఉన్నారు. దీంట్లో చట్టాల కంటే ఎక్కువ దళారీ వ్యవస్థ బాగా పనిచేస్తా ఉంది. ఇవాళ మీకు ఆధార్ కార్డు వచ్చింది, పాస్పోర్ట్లు వస్తున్నాయి, ఓటు హక్కు వస్తుంది అని అంటే ఏ నుంచి వస్తున్నాయి? రోహింగ్యాస్ కి, వీళ్ళందరికీ, బంగ్లాదేశ్ వాళ్ళకి, వేరే దేశం వాళ్ళకి మన దగ్గర దళారీలు పోయి అధికారులను మేనేజ్ చేసి ఎటువంటి విచారణ చేపట్టకుండా ఓటర్గా నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళ డోర్ నెంబర్ ఇది కరెక్టా కాదా, వాళ్ళు నమోదు చేసుకోవాల్సిన అడ్రస్ ఇది కరెక్టా కాదా, ఇక్కడ ఉంటున్నారా లేదా అనేది తెలుసుకోకుండా నమోదు చేసి వదిలిపెడతా ఉన్నారు. గ్రామాలలో మాత్రం కనీసం ఈయన ఉండడా లేడా అనేది, చచ్చిపోయిన ఓటును తొలగించే పరిస్థితి లేదు, వేరే దగ్గర ఉంటున్న ఆయన ఓటును తొలగించే పరిస్థితి లేదు. పోనీ ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికి కోసం గ్రామాలల్లో అబ్జెక్షన్ చేస్తున్నారు తప్ప తీసేసే ప్రక్రియకి పూనుకుంటున్నారు. అది కూడా రాసిచ్చిన తర్వాత ఎన్నికల సంఘం తొలగించలేకపోతుంది. మనకు అత్యంత కీలకమైన ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఉన్న పార్టీలకి, నాయకత్వానికి బాధ్యతలు అప్పచెప్పి ఎన్నుకునే ఈ విధానంలోనే సమగ్రంగా సరైన ప్రణాళిక, సరైన చట్టాలు లేకపోతే ఏం ఉపయోగం? నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఓటర్ సవరణ ఎంత ప్రధానమో ఓటర్గా నమోదు చేసుకున్న భారతీయుడైన ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కును కూడా వినియోగించుకోవాలి. అది ఎవరికైనా ఏనియండి, వినియోగించుకోకపోతే వాళ్లకు ప్రభుత్వ పరంగా ఏదో శిక్ష పడుతుందా, పథకాలు రాకుండా బంద్ కావటమా, ఇంకోటి ఏదైనా చేస్తామని చెప్పేసి ఒక పక్కడ్బందీ ప్రణాళిక చేయకపోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది.
మెజారిటీ బై మైనారిటీ అన్న ప్రజాస్వామ్యం ఇవాళ 50% కూడా ఓటింగ్ పోల్ అవ్వట్లేదు. అంటే బిలో 50% లోనే మళ్ళీ వచ్చిన దాంట్లో మెజారిటీ అంటున్నారు. కాబట్టి ఈ ప్రజాస్వామ్యం మీద విలువ పెరగాలన్నా, ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి ఒక బాధ్యత పెరగాలన్నా ఎన్నికల సంఘం బాధ్యత వహించి ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సవరించాల్సిన బాధ్యత ముమ్మటికి ఉంది. ఇవాళ మీకు ఎగ్జాంపుల్ తెలంగాణలో తీసుకోండి, 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయండి? కోటి కుటుంబాలు ఉన్నాయి. 1,10,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే అదనంగా ఉన్న కుటుంబాల కంటే కూడా అదనంగా రేషన్ కార్డు ఉన్నాయి. మళ్ళీ ఇలా ప్రభుత్వం ప్రజల మెప్పు పొందడానికి ఏం చేస్తున్నారు? మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని అంటుంటారు. విచ్చలవిడిగా ఏదో మేము ఇచ్చేస్తున్నామని చెప్పి చేతులు చూసుకుంటున్నారు. ఇది అంటే ఒక సమగ్రంగా లేకపోతే దీనివల్ల బగారం మన బీహార్లో దొరికిచ్చారు. బీహార్లో దొరికిచ్చేంత వరకు ఈ ఓటర్ నమోదు ప్రక్రియని ఆధారంగా చేసుకొని వచ్చే పథకాలు కానీ, వచ్చే బడ్జెట్ కానీ, ఇతరత్ర విషయాలలో జరిగిన లాభ నష్టాల గురించి బేరీ చేసుకుంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దానికి సంబంధించిన అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అడావుడిగా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎవరు గెలుస్తారో ఎవరు పోతారో అనే ఉద్దేశంతో వలస కూలీలుగా ఉన్నోళ్ళని కూడా ఇక్కడ ఉండట్లేదు అనే నెపంతో ఏ విచారణ చేపట్టకుండా ఓటర్ లిస్ట్ లో నమోదు చేసుకున్న వాళ్ళ పేర్లు తొలగించారు. కానీ దానివల్ల ఇప్పుడు ఎవరైనా ఉపాధి కోసం, ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు పోతాడు. వీళ్ళు వచ్చినప్పుడు వెరిఫై చేసినప్పుడు ఉంటారో ఉండరో తెలియదు. కానీ సమగ్రమైన విచారణ చేపట్టకుండా వాళ్ళని ఏకపక్షంగా రూములలో కూర్చొని తొలగించారు. ఓటర్గా నమోదైన వాళ్ళు కూడా అక్కడ స్థానికులను కూడా తొలగించిన ప్రక్రియ. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎందుకు గుర్తొస్తుంది వీళ్ళకి? ఎన్నికలు లేని మిగతా 5 సంవత్సరాలలో ఓటర్ ప్రక్రియ గురించి సవరించే కార్యక్రమంలో ఎందుకు తలమునకలు కావట్లేదు? ఎన్నికల సంఘానికి ఒక బాధ్యత ఉంది కదా. ఇది అటానమస్ బాడీ అంటున్నారు కదా, ఎవరి ప్రమేయం లేకుండా పనిచేస్తుంది అని అంటున్నారు కదా. గత 70 సంవత్సరాలుగా ఎందుకు ఎన్నికల ముందే ఎందుకు గుర్తొస్తుందని ఎన్నికల ముందే ఎందుకు గుర్తొస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే. అది ఎలాగా? ఏం సాధిస్తారు? ఏ ప్రాంతాలలో ఎవరి ప్రభావం అయితే ఉంటుందో ఆ ప్రభావం ఉన్న ఓట్లను తొలగిస్తే ఆ పార్టీ ప్రభావం తగ్గుతుంది అనే ఒక భావన. ఎన్నికల సమయం రాగానే మామూలుగా ఎవరైతే చేపించుకోగలుగుతారో ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం ఓటర్ గా కూడా నమోదు చేపించుకుంటున్నారు. ఆ ఓటర్ గా నమోదు అయ్యేతను వాస్తవానికి ఆ గ్రామానికో, ఆ పట్టణానికో, ఆ ప్రాంతానికో సంబంధించినోడా లేదా అని చూడకుండా విచారణ చేపట్టకుండానే అప్లికేషన్లు బల్క్గా ఆఫీసులలో, పార్టీ కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలు నింపుకొని తీసుకపోతే ఆఫీసులలో ఇస్తే అవి నమోదు చేస్తా ఉన్నారు. ఎవరు ప్రభావితం చేయగలిగితే ఆ ప్రభావితం చేసిన రాజకీయ పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నోళ్ళు, వాళ్ళ పలుకుబడి ఉన్నోళ్ళ పేర్లు మాత్రం నమోదు అవుతా ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల సవరణ చేయపట్టకుండా ఓట్ల విషయంలోనే ఇటువంటి అవకతవకలు ఉంటాయి. ఇక ఈ ప్రజాస్వామ్యానికి విలువేంటి అసలు? అలాగే మల్లయ్య గారు, ఇప్పుడు సర్నేమో ముమ్మాటికి కూడా ఇది మోర్ ఆర్ లెస్ ఎన్ఆర్సీకి ఈక్వల్ అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. సో మీరు అదే స్టాండ్? ఎన్ఆర్సీగా ఇంకోటి అనేది కాదండి. దీన్ని సవరించాలి. ఎవరైతే చట్టభద్రత కల్పించాలి, ఎవరైతే నిజమైన ఓటర్ ఉన్నాడో ఆ ఓటర్ గా నమోదు చేసుకోవడంతో పాటు ఆ ఓటర్ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ దేశంలో జనాభాని ప్రాతిపదిక తీసుకునేది ఈ ఓటర్ లిస్టు ప్రకారం కదా. ఎంతమంది జనాభా ఉన్నదని చచ్చిపోయిన లెక్క పెడుతున్నారు. ఈ దేశంలో లేనోని లెక్క పెడుతున్నారు జనాభా కింద. ఇక్కడ ఉన్నోని పేరు నమోదు కావట్లేదు. కాబట్టి ఈ అవకతవకల్ని, తప్పటడుగులలో ఉన్న వాటిని సవరించి తప్పకుండా దీని మీద ఒక సరైన సవరణ చేయడంతో పాటు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. చట్టాలు ఉన్నాయి కానీ దానికి తూట్లు పొడుస్తా ఉన్నారు. రోహింగ్యాస్ కి ఇప్పుడు మనం బహిరంగ రాష్ట్రం కదండి. వాడు ఓటు వేస్తున్నాడు, పాస్పోర్ట్లు తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు, ఆధార్ కార్డు కూడా ఉన్నాయి, ఇక్కడ బతుకుతున్నారు. అవి ఏ రకంగా వస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? అధికారుల మీద ఎందుకు చర్యలు జరగట్లేదు? అటువంటి ఇష్యూ అయినప్పుడు ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ఎవడో మామూలుగా పోలీసు నిఘా పెడితే, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇస్తే అక్కడ పాస్పోర్ట్ ను పట్టుకుంటున్నారు. కానీ పాస్పోర్ట్ ఇష్యూ చేయడానికంటే ముందు ఎంక్వైరీ చేసిన పోలీసు ఏం చేస్తుంది? అసలు ఆ ఇల్లే లేకుండా ఏ రకంగా ఇష్యూ అవుతుంది? ఆ ఇంట్లో ఉన్నోళ్ళని కాకుండా వేరే డోర్ నెంబర్ పెట్టినప్పుడు ఆ ఇంటి యజమాని ఎందుకు శిక్షించట్లేదు? చట్టంలో ఇన్ని లోపాలు పెట్టుకొని మన అవసరాల కోసం వీటిని మార్చుకొని అధికారాన్ని ఉపయోగించుకొని చట్టాన్ని మన చుట్టంగా చేసుకొని ఈ రోజు ఏదో సవరించామని అంటే సవరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒక ప్రణాళిక ప్రకారం ఎటువంటి అవకతవకలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. రైట్. సో వెంకటరెడ్డి గారు, ఎందుకు ఎలక్షన్ ఎక్కడుంటే అక్కడ ఆ రాష్ట్రంలో సర్వ్ ఆలిపోద్ది ఇన్నేళ్ళు? ఎందుకంటే కంటిన్యూ మాట ఏంటంటే, ఇప్పుడు
సవరించాల్సిన అవసరం అందరు ఉందంటే అందరూ శాకాహారులే రొయ్యలకు ఏమంటున్నారంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఒకటే కాదు, ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. 12 రాష్ట్రాల్లో ఇది సరి జరుగుతుంది, ఒక్క రాష్ట్రం కాదు. దీనికి ఏం చేశారంటే 2027 వరకు జరిగే 26 వరకు చివరిగా జరిగే ఎన్నికలన్నిటికీ రాష్ట్రాలు కలిపారు అని 12. 2028, 29 కొన్ని ఉన్నాయి కదా, తెలంగాణ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది, కర్ణాటక ఇవన్నీ వస్తాయి అంటే నెక్స్ట్ పేజ్ లో వస్తాయి. 2026లో చేస్తారంటున్నాను. ఎంత 2 నెలలు కూడా కాలే ఈ ప్రాసెస్ మొదలుపెట్టి. ఇప్పుడు కొత్తగా 12 రాష్ట్రాలది 2 నెలలు కూడా కాలే. వాళ్ళ 4వ తారీఖు ఎల్లుండికి లాస్ట్ డేట్ ఉండే, కోరితే ఎల్లుండి మళ్ళీ 11 పెంచారు కదా మా ఎక్స్టెన్షన్. నేనేమంటున్నానంటే ఒకటే మాట, పంచాయతీ ఎన్నికలు మీ అందరు పార్టీలు చూస్తున్నాం కదా. ఇప్పుడు పంచాయతీలో ఓటు ఉంది ఆయనకు, మున్సిపాలిటీలో ఉంటున్నాడు, హైదరాబాద్ ఉంటున్నారు, ఇంటికి వచ్చి అడుగుతుంది ఓటు అంటున్నాను నేను. ఇంటికి వచ్చి అడుగుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి వచ్చి సార్ మన పంచాయతీలో ఉన్నది, ఖమ్మంలో ఉన్న పంచాయతీలో ఓటు వేయమని శ్రీనివాసరావు కూడా అడగాల్సి వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళకి పంచాయతీలో ఓటు ఉన్నది, పంచాయతీ ఎలక్షన్ పంచాయతీలు ఇస్తారు, మున్సిపల్ ఎలక్షన్ మున్సిపాలిటీ అక్కడ ఇల్లు ఉంటుంది కదా అక్కడ వేస్తున్నాడు. అట్లా హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ చేస్తున్నాడు, ఒక్కడే ఓటర్ కదా. మరి 3 వేరు ఎలక్షన్లు చేస్తున్నారు కదా, ఇది పోవన్నా వద్దా? ఇది ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు మనం? ఇంకోటి బీహార్ లో 65 లక్షల మంది ఓటర్లు తొలగించి చూసినారు, కానీ 23 లక్షల మంది ఓటర్లు మీరు మొత్తం పోయిన మాట్లాడుతున్నాను. ఒకటి. రెండవది ఏంటంటే నిజంగానే మన ఓటర్లు బ్యాంక్ బ్యాలెన్స్ లాగా ఉంటారు, ఎవరికి వాళ్ళు మారకపోతే ఇన్ని అధికార పార్టీ ప్రతిసారి గెలవాలి, ఎందుకు గెలుస్తలేదు? ఇంకోటి శ్రీనివాసరెడ్డి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. 13 సార్లు అతల్లో 60 ఏళ్లలో 13 సార్లు చేసి 20 ఏళ్లలో ఒకసారి కూడా చేయకపోవడానికి కారణం 2 పార్టీలు కదా. నేను చెప్పాను కదా, 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2 ఏళ్ళ నుంచే కదా గొడవ అంతా కూడా. అందుకనే వీళ్ళిద్దరు కూడా ఈ దొంగ ఓటర్లతో చేద్దామంట. అంటే మూసీ నది ప్రక్షాళన ఎట్లా అవసరం నేను స్పష్టంగా చెప్తున్నా. మూసీ నది ప్రక్షాళన కోసం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి వాళ్ళ పోసి పొర్లిద్దామన్నారు. ఎప్పుడు కూడా నీళ్లు స్టాగ్నేట్ అయితే మురికి నీరుగా మారిపోతుంది, పారితే సెలైట్ అవుతుంది, దోషి పట్టుకొని తాగొచ్చు. ఇప్పుడు సెలయర్ లాగా దీన్ని మారుద్దామా? మూసీ నది ప్రక్షాళన ఎంత అవసరమో ఓటర్ ఎలక్షన్ ప్రక్షాళన అంతే. అయితే దీనిలో ఒక్క మాట ఏంటంటే, ఇవాళ ఈ 8 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కరెక్ట్, మిగతా 8 రాష్ట్రాలు ఇది ఎన్నికలు జరుగుతలేవు కదా. అట్లాగే మీకు ఇప్పుడు మహా అయితే అదొకటి అయిపోయింది బీహార్, ఈ 12, 13 అయిపోయినాయి కదా. ఇంకా మహా అయితే ఇంకో 15 రాష్ట్రాలు ఉంటాయి, ఇంకొక 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయి, అంతే కదా. ఈ వచ్చే సంవత్సరం అయిపోతుంది. కావాలి అనుకుంటప్పుడు 2 మనసుంటే మార్గం ఉంటది. అన్ని పార్టీలు తీర్మానం చేసి ఆధార్ కార్డు లింక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, పంచాయతీలో ఓటేస్తున్నారు ఒకటే వ్యక్తి, మున్సిపాలిటీలో ఓటేస్తున్నాడు, వేరు ఎన్నికలలో హైదరాబాద్ ఓటేస్తున్నారు. ఈ 3 పోవాలా లేదా? ఒక మాట ఏంటంటే ఎప్పటికీ గెలుస్తలేరని ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీ 2014లో 44 సీట్లు వచ్చినాయి పార్లమెంట్ లో. 2019 52 వచ్చినాయి. అప్పటికి ప్రతిపక్ష స్థానం రాలే రాహుల్ గాంధీకి. మొన్నటిసారి 99 జరిగింది. నిజంగానే అధికార పార్టీ దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటే బీజేపీ 303 నుంచి 240 ఎందుకు పడిపోయినట్లు లెక్క? అంటే మీకు అడ్వాంటేజ్ ఉంది కదా, నష్టమే లేదు కదా అంటున్నా. కానీ 2% ఓట్లు అందరినీ నష్టపడుతున్నాయి అంటున్నాను. ఏవైతే నేను చెప్పిన 10%, 15% దొంగ ఓట్లు ఉండడం, తప్పుడు ఓట్లు ఉండడం వల్ల అందరినీ నష్టపరుస్తున్నాయి అంటున్నాను. పశ్చిమ బెంగాల్ కానీ ఇప్పుడు కేరళ కూడా అదే పరిస్థితి, కేరళ కూడా అంతే ఉన్నది. ఎన్ఆర్సీ వేరు, ఇది వేరు. ఇంతకుముందు హిందువుల సంగతి తీసుకొచ్చారు మన శ్రీనివాసరెడ్డి గారు. నేనేమంటున్నానంటే ఎన్ఆర్సీలో చట్టమే చేసిండ్రు, పార్లమెంట్ లో మీరు అందరు ఉన్నారు కదా, మీరు కూడా అందులో భాగస్వామి అంటున్నారు. ఎన్ఆర్సీలో ఏముందంటే బంగ్లాదేశ్ నుంచి కానీ ఏ దేశం నుంచి అయినా హిందువులు వలస వస్తే వాళ్ళని ఎన్ఆర్సీ ప్రకారం వాళ్ళు చేర్చుకున్న హక్కు ఉన్నది. ముస్లింలు వచ్చినప్పుడు ఎందుకు లేదంటే మత రాజ్యాంగం విడిపోయింది. మన దేశం ఏంటంటే గతంలో మనకేంది ద్విజాతి సిద్ధాంతం ప్రకారం విడిపోయింది. బంగ్లాదేశ్ ఇప్పుడు కావచ్చు, ఆనాడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ కలిపి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఏమన్నారు వారు? అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అట్లాంటి అద్వానీ గారు ప్రధానమంత్రి అయినరు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినరు. మరి వీళ్ళందరూ సింధు నుంచి ఒక ఆయన, పంజాబ్ నుంచి ఒక ఆయన వచ్చింది కదా, మరి మన భారతదేశంలో ప్రధానమంత్రి అయింది కదా, కాలేదా? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన దాంట్లో ఎన్ఆర్సీలో స్పష్టంగా రాసింది హిందువులు కనుక అక్కడ వెళ్ళగొట్టబడుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో హిందూ దేవాలయాలు నాశనం చేస్తున్నారు, తరిమి కొడుతున్నారు. వాళ్ళు వస్తే మనం హక్కునే చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటున్నాను. ముస్లింలే చేసుకోవద్దని ఏం లేదు, హిందువులైనా ముస్లింలు అక్కడి నుంచి వచ్చే పరిస్థితిలో ఎన్ఆర్సీ చట్టం మాత్రం హిందువులకు అవకాశం ఇచ్చింది, మిగతా క్రిస్టియన్లకు కానీ వీళ్ళకి ఇస్తలేదు. క్రిస్టియన్లకు ఎందుకు ఇస్తలేదంటే మయన్మార్ నుంచి కానీ లేకుంటే మన ఈశాన్య రాష్ట్రాల్లో ప్రవేశించిన వాళ్ళు చాలా. ఇప్పుడు మణిపూర్ మండలకు కారణం ఏమిటి కాదా? కుక్కీ తెగల, మంచి తెగల మధ్య పోరాటం ఏంటి? మూడు ఉన్నాయి, విదేశీ శక్తులు ఉన్నాయి, దేశంలో ఉన్న జాతర పోరాటం ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక మంటలు ఉన్నాయి, 3 ఉన్నాయి కదా. ఇన్ని రోజులు నడుస్తలేదు కదా. అందుకనే ఓటర్ లిస్టుల సవరణకు ఒక మార్గం, అందరూ దయచేసి తీర్మానం చేయండి. ఈ పోతే పోయినాయి ప్రక్షాళన అయ్యేందుకు ఆధార్ కార్డుతో లింక్ చేయండి, ఎందుకు అని చెప్తాను స్పష్టంగా. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి మేడం, రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో, ఆయన పార్లమెంటులో క్యాబినెట్ ర్యాంక్ కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, గుర్తింపు పొందినటువంటి అపోజిషన్ లీడర్.
రిటర్న్ గా ఎక్కడ కూడా అఫిడవిట్ లో ఎక్కడ కూడా చెప్పడు, ఇదేం చెప్పడు, చెప్పకుండానే బాంబులు వేసుకుంటా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బాధ్యత లేదు అతనికి, బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అంటున్నాము. చెప్పాలా, మాట్లాడాలా, రేపు చర్చలో మాట్లాడేది ఒకటి. ఆయన పరిస్థితి ఎట్లుందంటే, పల్లెటూరులో ఒక సామెత ఉంది, గొంగడినావు కావు చెప్పులు నావు కావు అన్నాడంటే వెనకడికోడు. ఊగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఇంకా బాధ్యత తీసుకోడు. ఇప్పుడు ఆధార్ కార్డుకు లింక్ చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. ఆధార్ కార్డు తెచ్చిందే వాళ్ళండి, చేయాలా. నిజంగానే ఏ రాష్ట్రంలో ఎన్నికలు కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కనీసం మంచి ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని సమర్థించాలా, ఆహ్వానించాలా, సహకరించాలా. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేసినా కాదు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది కదా, మహారాష్ట్రలో కూడా జరుగుతుంది కదా. నేనేమంటున్నా, వీళ్ళ దగ్గర సత్తా లేదు, ప్రజల యొక్క అభిమానం ఎప్పుడు పోయింది. ఏం చేయాలనో ఓటములకు ఇక ప్రజల్లో ఒక ప్రచారం. ఇంతకుముందు ఏం చేసినారు, చౌకీదార్ చోర్ అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, ఓట్ చోర్ అంటున్నాడు, గద్దె చోర్ అంటున్నాడు. ఏ మాటలని మాట్లాడాల్సినటువంటి మాటలేనా? భావి భారత ప్రధానమంత్రి అవుతాననుకున్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన అంశంలో కావవి. న్యూయార్క్ పోతాడు, లండన్ పోతాడు, ఈ దేశాన్ని గురించి మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడు కదా, మన పరువు మన పక్కింట్లో వాళ్ళతో మనం చెప్పం కదా. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రాహుల్ గాంధీ ఈ దేశాన్ని నాయకత్వం వహించేటువంటి ఏ చిన్న అర్హత కూడా లేనటువంటి పరిస్థితి లోపల ఇది ఎత్తుకున్నాడు. ప్రజలు నవ్వుకుంటున్నారు, తీర్పులు ఇస్తున్నారు, వరుసబెట్టి తీర్పులు ఇస్తున్నారు. అది గుర్తించుకొని నిన్న మోదీ గారు చెప్పినట్టుగా కొద్దిగా జాగ్రత్తగా ప్రజల్లో ఉండి కార్యక్రమాలు చేస్తే రేపు ఏమైనా అవకాశాలు వస్తాయా రాదా అనేది ప్రజలు భవిష్యత్తు. మీరేమో ఖరాఖండిగా చెప్తున్నారు ఆయనకి అసలు అర్హతే లేదని చెప్తున్నారు, కానీ వాళ్ళేమో రాబోయే కాలానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే. ఇప్పుడు ఏవైతే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయో, ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతనే వాటికి మోక్షం కలుగుతుందని అయినప్పుడు అందుకే మంచిగా అనుకున్నారు వాళ్ళు. ఏం చేయలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కదా, మన ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయినప్పుడు ఇవన్నీ వస్తాయి బీసీసీ అని చెప్తున్నాడు. అంతే, ఇక ఆయన అంతకంటే సొల్యూషన్ లేదు కాబట్టి తప్పించుకునే పద్ధతిలో జరుగుతుంది కాదు కదా. పద్ధతి దేశంలో ప్రజాస్వామ్యం ఉంది, ఎన్నికలు వస్తున్నాయి. ఎక్కడ వచ్చినాయండి మన ఓట్లు, ఎన్ని వచ్చినాయండి, ఓట్ల శాతం ఎంత వచ్చిందండి? అంటే ఈ తీసేసే ఓట్లు మాకు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమైన ఓట్లు అని గుర్తుపట్టి తీస్తారండి. ఎన్నికల సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ గారు. ఏ సంస్థనైనా వాళ్ళు విష ప్రచారం చేసి మోదీ గారి మీద దుమారం ఎత్తేటువంటి పరిస్థితుల ప్రయత్నం చేస్తున్నారు. అది మంచిది కాదు. మీరు అన్ని రకాలుగా మీకు చిన్న వయసులో వచ్చింది ఏది అపోజిషన్ లీడర్ గా, రేపు ఏమవుతుందో చెప్పలేము. మీరే రావచ్చు, మేమే రావచ్చు, ఎవరన్నా రావచ్చు, కానీ గౌరవించాలి కదా ప్రజాస్వామ్య సంస్థలను. రాజ్యాంగబద్ధమైనటువంటి గౌరవించకుండా మాట్లాడితే ఏంటంటే చోరు అంట. ఏం చోరు అండి, భాష ఏందా అంటున్నా. ఓట్ చోరు ఎవరు, బీజేపీ మోదీయా? ఇదా మాట్లాడాల్సిన? మరి ఆధారాలతో సహా పవర్ పాయింట్ చెప్తున్నాను. ఆధార్ కార్డు నేను చెప్తున్నాను చూడండి, అది ఒక మీరు అడిగింది ఒక సంశయాత్మకమైనటువంటి ప్రశ్న. వాళ్ళకి సమాధానం ఇప్పుడు నేను పార్టీ తరఫున నేను చెప్పలేను. కానీ అమెరికా ఉంది మేడం, అంత పెద్ద ప్రజాస్వామ్య దేశం. సిటిజన్షిప్ ఉన్నవాడికే ఓటు హక్కు ఉంటుంది. నా బిడ్డలందరూ ఉన్నారు అక్కడ. సిటిజన్షిప్ అయినాకనే ఓటు హక్కు వచ్చింది. ఏదో అట్లా వచ్చి గ్రీన్ కార్డు ఉంది నాకు 20 ఏళ్ళ నుంచి ఉన్నా కాబట్టి నాకు ఓటు ఇవ్వనేటువంటిది లేదండి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం అంతే. ఈ భారతదేశంలో సిటిజన్ అయిన వాడికే ఓటు హక్కు ఉండాలి, ఉండడానికి వీలు లేదు. ఎక్కడి నుంచి వచ్చి ఇప్పుడు మా మహేశ్వరం ఉంది, మహేశ్వరంలో రోహింగాలు ఉన్నారు. ఈ మధ్యన మా శ్రీరాములు యాదవ్ గారు మా అభ్యర్థి కొంత ప్రయత్నం చేస్తే రెక్కి నిర్వహించినారు ఆయనను కొట్టడానికి, ఖతం చేయడానికి. ఆ మొత్తం చంద్రాయన్ గుట్ట, పాడి షరీఫ్, బాలానగర్, బాలాపూర్ ఈ ఏరియాలో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటి ఇట్లా మేము ఏమంటున్నాం అంటే, ఓట్ల వడపోత పోస్తే మాకు నో అబ్జెక్షన్. ఓట్ల వడపోత పేరుతోటి ఓట్లని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఓట్లని కానీ, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా గత ఎన్నో సంవత్సరాలు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లను తీసేస్తే అందరికి అబ్జెక్షన్. ఇవాళ మనం అనుకున్నాం బీహార్ లో 60 లక్షల ఓట్లు తీసేశారంటే, వెంకటరెడ్డి గారు ఏమంటే 23 లక్షల ఓట్లు వేయించారు దాంట్లో అన్నారు. నేను అదేగా మా డౌట్. అది కూడా మా డౌటే కదా. ఏ ఓట్లు యాడ్ చేశారు? బీజేపీ ఓటుకు 2 ట్యాంపరింగ్ డబ్బులు యాడ్ చేశారని కదా మేము చెప్పింది. అట్లా కాకుండా సూటిగా అంటున్నాను, ఎవిడెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ పెడితే మాకు అబ్జెక్షన్ లేదు. ఎందుకు ఆధార్ కార్డు లింక్ పెట్టరు? ఆధార్ కార్డు లింక్ పెట్టడానికి ఏంది ప్రాబ్లము? ఇంకోటి మనం బీజేపీ భయము, పబ్బం కట్టుకోవాలి. మనం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని పబ్బం కట్టుకోవాలి అవతల. ఇక ఒక్కొక్కటి వెంకటరెడ్డి గారు ఊరికే మాటికి ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా ఎవరు ఓటమి, ఇందాక బండారు రామారావు ఎవరు శాస్త్రం కాదు ఇక్కడ. ఎవరు కూడా ఇక్కడ మనం టవల్ వేసుకొని మన సీట్లో రిజర్వేషన్ ఎవరికి ఉండదు. మేము కొన్నాళ్ళు పాలించాము, మీరు కొన్నాళ్ళు పాలించారు. మేము 55 ఏళ్ళు పాలించాము, మీరు 10 ఏళ్ళు, మొన్న 10. అది కొద్ది తక్కువ టైం మాతోటి పోల్చుకుంటే మీరు. అందుకని దయచేసి ఊరికే మేము గెలిచినాం అనేటువంటి అహంభావ ధోరణులు దయచేసి మాట్లాడవకండి. మీ ఇక్కడ ఎందుకంటే మీ ఇంత ముందు కూడా చెప్పాను నేను,
ఓడిపోయినా గెలిచినా ప్రజల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఓట్ల రాజకీయం కోసం కాదు, అధికారం కోసం కాదు. రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి కావాలంటే 2004, 2009లో అయ్యేవారు. వాళ్ళు దాన్ని చాలా తృణపాయంగా తీసుకున్నారు, ప్రజల యొక్క క్షేమం తీసుకున్నారు. ఇలా వాళ్ళకి సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఇవాళ మీరు చేస్తున్నారు, ఇవాళ దాని మీద దీని మీద పెట్టి ఈడీని ఏదో సిబిఐని అన్నిటి మీద వాళ్ళ మీద ఉసిగొలుపుతున్నారు. అందరికి అర్థమవుతుంది. దయచేసి ఇవాళ దేశం కోసం చేసినటువంటి ఇవాళ మనము ఆస్తుల త్యాగం కాదు, ప్రాణ త్యాగం చేసిన కుటుంబం. రాహుల్ గాంధీ వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడారు, పెద్దవాళ్ళు ఏజ్ చాలా పెద్దవాళ్ళు. నేను ఇప్పుడు ఎవరైనా బల్లమల్లయ్య గారు కానీ రాము ఎప్పుడు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు. అధికార ప్రతినిధిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీరు విమర్శలు ఇచ్చారు, రాహుల్ గాంధీ ఓడిపోయారు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారు. ఎప్పుడు శాశ్వతంగా ఉంటారా? మీరు శాశ్వతంగా ఉంటారా? మీరు ఒక మాట మాట్లాడుకుంటూ మీరే అన్నారు భావి ప్రధాని కానీ మీరు రాహుల్ గాంధీ మీరే మంచిదే కదా. ఏది శాశ్వతం కాదు, ఏది కూడా శాశ్వతం కాదు, దీర్ఘకాలంలో ఏది కూడా శాశ్వతం కాదు. అందుకని అధికారం కూడా శాశ్వతం కాదు. మీరు ఏమంటున్నారు? మీరు ఇందాక కూడా చెప్పారు, బొల్లమల్లయ్య గారు ఏమన్నారంటే కుటుంబాలు 1 కోటి ఉన్నాయి, రేషన్ కార్డులో 1,10,00,000 ఉన్నాయి. రేషన్ కార్డు అంటే మనం ఎప్పుడు కూడా అంటే తెలంగాణలో 3,80,00,000 జనాభా అనుకుంటే ఒక కుటుంబంలో 1,4 అంటే కుటుంబానికి 4 ఉన్నారని కూడా మనం ఎగ్జాక్ట్ లెక్కేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకడే ఉండొచ్చు, లేదా ముసలోళ్ళు వాళ్ళకి సపరేట్ ఫ్యామిలీ ఉండొచ్చు. చూస్తున్నాం ఊళ్ళో 2 భార్యాభర్తలకు ఒక సపరేట్ ఫ్యామిలీ ఉంటుంది, అట్లా కూడా ఉండొచ్చు. కాబట్టి పర్టికులర్ లెక్కేం కాదు. మేము అందరికి ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చాం కదా, దాదాపు 12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము. మీరు దాని గురించి మీరు మాట్లాడారు. కాబట్టి కుటుంబాలు ఉండొచ్చు, 1,10,00,000 లేవని మనం ఎట్లా అంటాం? ఖచ్చితంగా ఉంటాయి 1,10,00,000 కుటుంబాలు. చెప్పండి మేడం. మకర్ ద్వార్ దగ్గర ప్రొటెస్టులు చేస్తున్నారు కదా ఏంటి? కానీ కూటమిలో బ్రేకప్ ఏమన్నా అయిందా? ఎందుకు టీఎంసీ గానీ ఎస్పీ గానీ వీళ్ళెవరు పార్టిసిపేట్ చేయట్లేదు ప్రొటెస్ట్ లో? సర్ అనేది కేవలం ఏంటంటే బీజేపీకి తయారైంది, ఆధారాలతో నిరూపించాలంటే ప్రాక్టికల్ గా కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి. మా రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేసి బెంగళూరులో ఏం జరిగిందో చాలా స్పష్టంగా చూపించారు. మనందరం ఇలా సీక్రెట్ ఆధార్ కార్డు లింక్ పెట్టండి, మేమే వద్దాం కదా. నిజంగా మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డు లింక్ పెట్టండి. అడుగుతున్నా లింక్ పెట్టరు. ఆధార్ కార్డు లింక్ లేదు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, బొల్ల మల్లయ్య గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.